హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్వీబీ కృష్ణాస్ కిచెన్ అండి. నాన్ వెజ్ డే వచ్చేసిందండి. ఏంటా అనుకుంటున్నారా? అదేనండి సండే. ఈ సండే స్పెషల్గా నేను తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం నేను ఒక 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. రైస్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి సరిపడా కారం అలాగే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా చికెన్కి పట్టేలాగా మనం వేసిన ఉప్పు కారాలన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకున్నానండి. కలుపుకొని ఒక 30 to 40 మినిట్స్ మ్యారినేట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. తర్వాత మనం దేంట్లో అయితే బగారా రైస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా వేయించుకున్నానండి. బిర్యానీ స్పైసెస్ వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అలానే 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనాకు వేసుకున్నానండి. తర్వాత ఒక మీడియం సైజు ఒక టమాటా వేసి బాగా మగ్గనిచ్చానండి. టమాటా కూడా మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. తర్వాత మనం నానబెట్టిన రైస్ కూడా వేసుకొని కొద్దిగా వేయించుకున్నానండి. మన మసాలాలన్నీ రైస్కి పట్టి రైస్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా అని రైస్ని కూడా వేసుకొని వేయించుకున్నానండి. తర్వాత రైస్కి తగినంత వాటర్ వేసుకొని బాయిలింగ్ పెట్టుకున్నానండి. తర్వాత మనం ఏ చికెన్ కర్రీ ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలానే చెక్క, లవంగాలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసేసుకొని నీరు మొత్తం బయటికి వచ్చేలాగా చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చేలాగా ఉడికించి పెట్టుకోవాలండి. తర్వాత పక్కన బగారా రైస్ కూడా బాయిలింగ్ అయితే వచ్చేసిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఉల్లిపాయలు, కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం చెక్క, లవంగాలు అన్నీ వేసుకొని ఈ మసాలాని పేస్ట్లా చేసుకోవాలండి. ఈ మసాలా చికెన్ కర్రీలో వేస్తే చాలా బాగుంటుందండి. చూసారు కదా చికెన్ కర్రీ నీరంతా వదులుతుంది. నీరంతా వదిలి చికెన్ ఆ వాటర్లోనే బాగా ఉడకాలి. పక్కనైతే బగారా రైస్ రెడీ అయిపోయిందండి. దాంట్లో కొద్దిగా కొత్తిమీర అలానే నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. చికెన్లోని వాటర్ అంతా కూడా బాగా మొత్తం పోయిందండి. తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలి. చూసారు కదా ఇలా వేయించుకున్న తర్వాత చికెన్ కర్రీకి మనకి ఎంత అయితే గ్రేవీ కావాలనుకుంటామో అంత వాటర్ పోసుకొని చికెన్ అంతా బాగా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఉడికించేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.